బస్ గారు నమస్తే. నమస్తే విన్ని. సెప్టెంబర్ 25న అలాగే 'ఓజీ' వస్తుంది. అలాగే బాలయ్య 'అఖండ 2' కూడా వస్తుంది. అంటే 2 సినిమాలు కూడా ఒకే రోజున రాబోతున్నాయన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అంటే నిజంగానే 2 సినిమాలు సెప్టెంబర్ 25న రాబోతున్నాయా? ఇద్దరు పెద్ద హీరోలు సినిమాలు ఒకే రోజు రావడం అనేది జరగదు. పైగా బాలయ్యకి, పవన్ కళ్యాణ్‌కి ఉన్నటువంటి ఇప్పుడు అనుబంధం దృష్ట్యా అవును. వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు గదా! ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును. ఈయన డిప్యూటీ. బాలకృష్ణ గారు మినిస్టర్ కావాలనుకుంటే ఎంతసేపు పని? అవును. అందులో థర్డ్ టైమ్ ఎమ్మెల్యే అవును. కదా! ఒక రికార్డ్ లాగా ఆయన. అవును. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన ఇది అవును. నాకు కూడా ఏదైనా మినిస్ట్రీ అంటే ఇచ్చేస్తాడు. అయిపోద్ది. అవును. అంటే ఆ స్థాయిలో ఉన్నారు. ఉన్నవాళ్ళు ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి, హ్మ్. సినిమాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు తలపడతారని మనం ఎలా అనుకుంటాం? నేను ముందు నుంచి చెప్తున్నాను. హ్మ్. రెండిట్లో ఏదో ఒక సినిమా వెనక్కి వెళ్తది డెఫినిట్‌గా. 2 ఒకే రోజు రావు హ్మ్. అని ముందు నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడు గూడా హ్మ్. అదే జరగబోద్ది. హ్మ్. 2 సినిమాలు ఒకే రోజు రావడం అన్నది హ్మ్. ఆ థియేటర్‌లకు సంబంధించి గాని, మరోటి గాని అన్నీ పెద్ద తలనొప్పి. పైగా ఇప్పుడు మొన్న మనం ఆగస్టు 14న హ్మ్. 'వార్ 2', 'కూలీ' 2 సినిమాలు ఒకేసారి వచ్చి, అవును. 2 సినిమాలు గూడా ఎంత నష్టపోతున్నాయో మనం చూసాను. ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. అవును. కాబట్టి ఒకే రోజు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు హ్మ్. రావడం అనేది 100% జరగదని చెప్పొచ్చు హ్మ్. మనం. అందులో డౌటే లేదసలు. ఏదో ఒక సినిమా అంటే హ్మ్. ఇదొచ్చేసి 'ఓజీ' వస్తే అది వెనక్కెళ్ళడం గాని, అదొస్తే ఇది వెనక్కెళ్ళడం గాని జరుగుతది. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 'అఖండ' హ్మ్. డిసెంబర్ ఫిఫ్త్. 5 హ్మ్. విడుదలయ్యే ఇది అవకాశం ఉందని. ముందు సంక్రాంతికి వెళ్ళే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలొచ్చాయి. ఓకే. అంటే జనరల్‌గా హ్మ్. బాలయ్యకి సంక్రాంతి బరిలో దిగడం అనేది ఆయనకి చాలా ఫేవరెట్ అవును. ఇది. వచ్చిందంటే బ్లాక్ బస్టరే ఆ! ఆ ఆయనకి. సెంటిమెంట్ అవును. సంక్రాంతికొస్తే ఎట్టి బస్సులో కానీ ఈ ఇది క్లాష్ అది లేకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలొస్తున్నాయి. హ్మ్. చూడాలి. అంటే 'ఓజీ' ఎలా ఉండబోతుందంటారు? పవర్ స్టార్‌ది 'ఓజీ' అందరూ ఆయన ఎక్కడికెళ్ళినా గాని ఆ! 'ఓజీ ఓజీ' ఇంకా 'వీరమల్లు' కన్నా ముందే అవును. 'ఓజీ ఓజీ ఓజీ' అని చెప్పి అవును. ఆయన అనడం, ఆయన కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం అవును. చూసాం. అంటే ఎలా ఉండబోతుందంటారు 'ఓజీ'? అంటే ఎప్పుడు గూడా పెద్ద హీరో నుంచి వస్తున్న సినిమా అంటే ప్రతి సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉంటాయి. హ్మ్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి 'ఓజీ' సినిమా మీద కూడా విపరీతమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ హ్మ్. ఈ సినిమాకి సంబంధించి ఒకసారి తమన్ను వేరే సినిమా ప్రమోషన్స్‌లో హ్మ్. 'ఓజీ' సినిమా గురించి మాట్లాడడం మనం చూసాం. అవును. అది అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆ సినిమా. హ్మ్. ఒక రేంజ్‌లో ఉంటది. దాని గురించి సెపరేట్‌గా మనం మాట్లాడుకోవాలి. హ్మ్. ఎంత మాట్లాడుకున్నా గూడా తక్కువే అవుతది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే డైరెక్ట్‌గా ఒక సినిమా 'ఓజీ' సినిమా గురించిన ప్రెస్ మీట్‌లో హ్మ్. ఆయన పార్టిసిపేట్ చేసి మాట్లాడితే దానికంత ప్రాముఖ్యత ఉండదు. ఇవ్వాల్సిన అవసరం ఇవ్వకపోవాల్సిన ఉండదు. అవును. కానీ ఆయన వేరే సినిమా గురించి మాట్లాడుతూ హ్మ్. ఈ సినిమా గురించి హ్మ్. చాలా గొప్పగా మాట్లాడాడు కాబట్టి హ్మ్. డెఫినెట్‌గా అంటే అవసరం లేదు కదా ఆయనకి. హ్మ్. ఇప్పుడు ప్రెస్ మీట్‌కి పిలిచి ఈ సినిమా గురించి అంటే ఆయన డెఫినిట్‌గా పాజిటివ్‌గానే మాట్లాడాలి. హ్మ్. కదా! అవును. నిజంగా ఆయన 'ఆర్ఆర్' చేసేటప్పుడు అవును. ఇదేం సినిమారా బాబు! ఇది కూడా మరో కళాఖండం అని చెప్పి ఆయన ఫిక్స్ అయినా కూడా హ్మ్. ప్రెస్ ముందొచ్చినప్పుడు చాలా బావుంది. ఒక రేంజ్‌లో ఉంది. గూస్ బంప్స్ అది ఇది అని చెప్పి మాట్లాడాలి. హ్మ్. కానీ ఈ సినిమాతో సంబంధం లేని సందర్భంలో హ్మ్. ఈ సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడడం బట్టి, ఈ హ్మ్. సినిమా డెఫినిట్‌గా చాలా బాగా వచ్చుంటదని చెప్పి హ్మ్. మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. దట్ టు డైరెక్టర్ కూడా తన 'సుజిత్'. ఫస్ట్ సినిమా 'రన్ 'రన్ రాజా రాజా రన్' రన్'. మంచి చాలా సూపర్ డూపర్ హిట్ అయితే, హ్మ్. యెస్. తర్వాత 'ప్రభాస్' ఒకేసారి అతనికి రెండో చాలా సినిమా. భారీ బడ్జెట్ సినిమా ఇచ్చేయడం వల్ల, హ్మ్. 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్‌ని' 'ప్రభాస్'. డైరెక్ట్ చేసే అవకాశం రావడం వల్ల కొంచెం తడబడ్డాడు. హ్మ్. అప్పటికి అది అది బాలీవుడ్‌లో హిట్. నార్త్ ఇండియాలో హిట్. హిట్ అది. అవును. పర్టిక్యులర్‌గా బీహార్‌లో చాలా పెద్ద హిట్ అని చెప్తారు. అవును. అతను హ్మ్. చాలా టైం తీసుకొని హ్మ్. ఇప్పుడు 'రన్ రాజా రన్‌కి' దీనికి మధ్యలో దాదాపు 10 ఇయర్స్ పైనే ఉంటది. అవును. 10 ఏంటి 'బాహుబలి' వచ్చే 10 10 ఇయర్స్ పైనే పైనే ఉంటది. అవును. కదా! అవును. అంత టైం తీసుకొని సుజిత్ చేస్తున్న సినిమా కాబట్టి హ్మ్. ఏదైతే ఈ 10, 15 ఏళ్లలో వచ్చిన మెచ్యూరిటీ అది కూడా అందులో డెఫినిట్‌గా హ్మ్. రిఫ్లెక్ట్ ఓకే. అవుతది. హ్మ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంటది. హ్మ్. అది కూడా ప్రొడ్యూసర్ కూడా 'ట్రిపుల్ ఆర్' హ్మ్. ఒక అవును. ఆస్కార్ సినిమా అవార్డ్ ప్రొడ్యూస్ చేసిన సాధించినటువంటి దానయ్య గారు. డివి దానయ్య హ్మ్. ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ఇది ఒక రేంజ్‌లో ఉంటదని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. అయితే 'అఖండ 2' ఇది దీంతో పోటీ ఎందుకు వద్దు అని చెప్పి పోస్ట్‌పోన్ అవుతుందనుకోవచ్చా? లేకపోతే ఏమన్నా సినిమా వర్క్ విషయంలో ఏమన్నా డిలే అవ్వడం వల్ల ఏమన్నా పోస్ట్‌పోన్ అంటే అవుతుందా? 2 ఒక 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 తేదీన 2 సినిమాలు ప్రకటన రావడం అనేది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
వచ్చి ఉండాలి. లేదు ప్రమోషన్ అంటే అంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ 2 సినిమాలు కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి సినిమాలు. అవును. అంటే బోయపాటి శ్రీనుకి బయట హీరోలతోటి ఫ్లాప్‌లు ఉన్నాయేమో గానీ బాలకృష్ణతో బాలయ్యతో ఇప్పటివరకు ఫ్లాప్ లేవు. లేదు. అవును. దట్టు 'అఖండ' సినిమా అసలు అఖండ విజయం సాధించినటువంటి సినిమా. దానికి సీక్వెల్. సీక్వెల్‌గా వస్తున్న సినిమా. అవును. తర్వాత చూస్తే బాలకృష్ణకే ఈ మధ్య కాలంలో అసలు చాలా రోజులైపోయింది. ఆయనకి వరుస విజయాలతో అవును. అండ్ ఆయన కెరీర్‌లో అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అవును. వరుస విజయాలు. అవును. ఒక పక్క అన్‌స్టాపబుల్ ఏదైతే అన్‌స్టాపబుల్ అని ఆ ప్రోగ్రామ్‌కి పేరు పెట్టారో అవును. అప్పటి నుంచి ఆయన కెరీర్ కూడా అన్‌స్టాపబుల్ అన్‌స్టాపబుల్‌గా వెళ్తుంది. అవును. పాలిటిక్స్‌లో గానీ, సినిమాల్లో గానీ, ఓటీటీ టీవీ ఇందులో ఇదిలో గానీ, అవును. రియాలిటీ షో పరంగా గానీ, అవును. ఈ ఈ ఈ ఎప్పుడూ లేనిది ఈ మధ్య ఆయన కొన్ని ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అవును. చూస్తున్నాం. చేస్తున్నాడు. అలాగే సేవా కార్యక్రమాలు ఇప్పుడు అవును. బసవతారకం బసవ తారకం హాస్పిటల్. చారిటబుల్ ట్రస్ట్ దానికి కానీ, అవును. ఇలాగ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాజకీయాల్లో, సినిమాల్లో ఇలాగ అన్ని రంగాల్లో కూడా ఆయన దూసుకుపోతున్న టైం. సందర్భంలో వస్తున్నటువంటి సినిమా. హ్మ్. ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి తమన్నా దీనికి ఈ అవును. 2 సినిమాలకి తమన్నే తమనే. అవును. కదా! అవును. తమన్నా ఇప్పుడు బాలకృష్ణకి ఒక ఆస్థాన సంగీత సంగీత దర్శకుడు. దర్శకుడిలాగా అయిపోయాడు. ఓన్లీ ఆ. సినిమాలకే కాదు, ఆ! ఈ పర్సనల్‌గా వాళ్ళు చేసే కార్యక్రమాలు. చారిటీ కార్యక్రమాలకు కూడా ఆయన మ్యూజికల్ మ్యూజిక్ షోస్ అవి ఈ మధ్య చేస్తున్నాడు. అంటే అవును. బాగా అంటే కనెక్ట్ బాగా వాళ్ళ దగ్గరయ్యాడు. ఫ్యామిలీ మెంబర్ లాగా అవును. అయిపోయాడు. అవును. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమాలు కాబట్టి ఈ 2 సినిమాలు కూడా డెఫినిట్‌గా ఒక రేంజ్‌లో ఉంటాయని చెప్పొచ్చు. 2 ఒకే రోజు విడుదల ప్రకటన రావడం అన్నది కమ్యూనికేషన్ గ్యాప్ అని అనుకుంటున్నాను. కానీ దానివల్ల ఇప్పుడు వచ్చిన ప్రచారం మామూలు ప్రచారం కాదు కదా! అవును. కదా! అవును. వచ్చే ఛాన్స్ నాకు తెలిసి ఒక 1% కూడా ఉండదు. హ్మ్. 2 సినిమాలు ఒకేసారి రావడం అన్నది. రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అవును. ఈయన పదవి కేవలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా హ్మ్. పవన్ కళ్యాణ్‌కి స్టార్డమ్ పరంగా ఏ రకంగా చూసినా కూడా ధీటుగా ఉన్న ఇది కదా! మరి అవును. ఎలాగా అవును. థియేటర్‌లో హ్మ్. షేర్ చేయడం అన్నది హ్మ్. తలకు మించిన ప్రాణం అయిపోద్ది. అవును. ఒక నిజంగా 2 సినిమాలు ఒకేసారి విడుదల చేయాల్సొస్తే హ్మ్. అది అసలు అంటే సంక్రాంతి వేరు. హ్మ్. సంక్రాంతి అనేది ఒక పెద్ద ఇది కాబట్టి అవును. అందులో 3, 4 సినిమాలైనా రిలీజ్ చేసుకునేంత స్కోప్ ఉంటది కాబట్టి సంక్రాంతికి రావడం వేరు. హ్మ్. ఇలాగ మిగతా రోజుల్లో రావడం వేరు. అవును. యాక్చువల్‌గా మొన్న మనం ఇందాకే చెప్పుకున్నాం 'కూలీ వార్' హ్మ్. అది కూడా ఎక్స్‌టెండెడ్ వీకెండ్ అవ్వడం వల్ల ఆ సాహసం చేశారు. మధ్యలో అవును. ఆగస్టు 15 అనేది ఒక నేషనల్ హాలిడే ఉంది లాంగ్ వీకెండ్ కాబట్టి కలిసొచ్చింది 4 రోజులు. అది చేశారు. అది కూడా వార్ అనేది నార్త్ బేస్డ్ ఇక్కడ. హ్మ్. అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడన్న విషయాన్ని మినహాయిస్తే తెలుగులో హ్మ్. మిగతా సౌత్ సినిమా ఇది నార్త్ సినిమాలా కదా! హ్మ్. అవును. కదా! అయినా కూడా ఆ 2 సినిమాలకి అటు నార్త్‌లో కూడా కొంత ఇంపాక్ట్ పడింది. హ్మ్. పర్టిక్యులర్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఒకేసారి విడుదలవ్వడం వల్ల 2 సినిమాలు ఎఫెక్ట్ అయింది. నష్టపోతున్నాయని మనకు తెలుస్తుంది. అవును. కాబట్టి ఈ 'ఓజీ', ఈ మన 'అఖండ 2' 2 అయితే ఒకసారి రావని నాకున్న సమాచారం. దీని ప్రకారం. ఓకే. అయితే ఇది డిసెంబర్‌లో వస్తే గనుక రాజ్యసభ సంక్రాంతికి వెళ్ళే అవకాశం ఉందని అనుకోవచ్చా? 'రాజాసాబ్' ఆల్రెడీ సంక్రాంతి అని చెప్పి అంటే అఫీషియల్‌గా ఇంకా రాలేదు కానీ హ్మ్. ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని వందల కోట్లు పెట్టి హ్మ్. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేసుకొని హ్మ్. నష్టపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉండరు కాబట్టి హ్మ్. డెఫినెట్‌గా ఈవెన్ 'రాజాసాబు', 'అఖండ 2' కూడా ఒకేసారి రావు కదా! అవును. కదా! అవును. ఏదో ఒక వారం రోజులు గ్యాప్ అయినా ఉండాలి. ఉండాలి. లేదంటే ఒక లాంగ్ వీకెండ్ లాగా హ్మ్. ఒక సంక్రాంతి, ఒక దసరా హ్మ్. అలాగైనా ఉండాలి. హ్మ్. కాబట్టి 'అఖండ' డిసెంబర్ 5 వస్తే హ్మ్. 'రాజాసాబు' సంక్రాంతికి వస్తదని మనం ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.